గొప్ప దైవజనుడు, సంఘ కాపరి అయిన ఇయాన్ మార్క్ లారెన్ స్కాట్లాండ్లోని ఒక ఆత్మీయురాలి ఇంటిని దర్శించుటకు వెళ్ళాడు. ఆ ఇంటిలో ఉన్న ఆత్మీయురాలు పొయ్యి దగ్గర నిల్చొని బహుగా ఏడుస్తున్నది. లారెన్ పిలుపు విని తన చెంగుతో తుడుచుకొనుచు రండి పాస్టర్ గారు రండి అని ఆయనను ఆహ్వానించి గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి అందించుచూ ఉండగా అప్పటికి ఆమె బహుగా ఏడుస్తూ ఉండేనని గ్రహించి, అమ్మా, ఎందుకని నువ్వు ఏడుస్తున్నావు అని అడిగాడు. అయ్యా, నేను నా చిన్నప్పుడే దేవుని సేవ చేయాలని బహుగా ఆశపడుతుని, ఆయన కొరకే జీవించాలని తాపత్రయపడుతుని, కానీ పెళ్లి చేసుకొని పిల్లల్ని కని దేవుని పిలుపును చేయవలసిన సేవను నిర్లక్ష్యం చేసి భర్తను పిల్లల బాగోగులు చూసుకుంటూ వారికై ప్రార్థిస్తూ బట్టలు ఉతికి పెడుతూ ఇంటి పనులు వంట పనులతోని నా జీవితం గడిచిపోయింది. నా ప్రభువు కొరకు నేను నా జీవితంలో చేసింది ఏమైనా ఉందా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు కనిపిస్తుంది శూన్యం. అందుకే బహుగా దుఃఖపడుతున్నాను. ఓ మంచి ఇల్లాలిగా, ఓ మంచి తల్లిగా ఉన్నాను, కానీ ఓ మంచి సేవకురాలిగా, ఓ గొప్ప బోధకురాలిగా ఉండలేకపోయానే అనే బాధ నన్ను బహుగా వేధిస్తుంది అని అన్నది. ఆ సేవకుడు ఆమె వైపు చూస్తూ, అమ్మా, నీకు మత్తయి, మార్కు, లూకా, యోహాను అను 4 కుమారులు గలరు కదా, వారేరి అని ప్రశ్నించాడు. పాస్టర్ గారు, మీరే కదా మా పెద్దబ్బాయిని అభిషేకం ఇచ్చి చైనా దేశంలో సేవ చేయుటకు పంపింది. మా రెండవ వాడేమో మీ వాక్య పరిచర్యతో ప్రేరేపించబడి ఆఫ్రికా దేశంలో క్రీస్తును ప్రేమను ప్రకటిస్తున్నాడు. మూడవ వాడేమో చైనాలో ఉన్న తన అన్న దగ్గరకు వెళ్ళి అతడు పడుతున్న ప్రయాసలో పాలు పంచుకోవాలని ఎంతో ఆశతో ఈ మధ్య చైనా దేశానికి వెళ్ళాడు. సహోదరులు కలిసి సేవ చేయడం, ప్రభు కొరకు జీవించడం నాకెంతో గర్వంగా ఉందయ్యా అని అన్నది. మరి మీ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు అని ఆయన అడిగాడు. ఈ మధ్య దేవుడు వానితో మాట్లాడాడట. నేను ప్రభువునందు నిద్రించేంత వరకు నా చెంతనే ఉండి నన్ను చూసుకోమని, ఆ తర్వాత ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఆత్మలను సంపాదించమని దేవుడు చెప్పాడట అని ఆ తల్లి అంటూ ఉంటే, అమ్మ, కుమారులను కానీ శ్రేష్టమైన సేవకులుగా తయారు చేసి అనేక దేశాలకు వారిని మిషనరీలుగా పంపించి ప్రభు కొరకు నేనేమి చేయలేకపోతున్నానని బాధపడుతున్నావు. బాధ్యత గల తల్లిగా ఉన్న నీవు సేవ చేయలేకపోవచ్చు, కానీ కుమారులను సేవకులుగా చేశావు. బాధ్యత గల భార్యగా ఇంటి గడప దాటలేకపోవచ్చు, కానీ నీ కుమారులను ఇతర దేశాలకు మిషనరీలుగా పంపించావు. నీ పరిచర్య బహు గొప్పది. నువ్వు పరలోకంలో నివసించే భవనంలోనికి అప్పుడప్పుడు నన్ను కూడా రానివ్వమ్మా, ఎందుకంటే నీ ఇల్లు యేసయ్య సింహాసనానికి బహు దగ్గరలో ఉంటుంది గనుక అని అన్నాడట. ప్రియ తల్లి, నీవు భార్యగా నీ బాధ్యతలు నిర్వహిస్తూ గుణవతి అయిన స్త్రీగా జ్ఞానము కలిగి నీ ఇంటిని ప్రేమతో ఆత్మీయతతో కట్టుకోవడమే గొప్ప సేవ. నీ ఆత్మీయత పెంపకంలో నీ బిడ్డలను ప్రభువునకు సమర్పించి నమ్మకంగా దేవుణ్ణి సేవించే వారినిగా చేయడమే గొప్ప పరిచర్య. ఇటువంటి ఇల్లాలే దేవునిచే పొగడబడును, అటువంటి తల్లియే ధన్యురాలు అని అనబడును. సామెతలు 31:28-29. అలాగాక ఇంటిలో భర్తతో గొడవపడుతూ, భార్యగా బాధ్యతలు మరచి, తల్లిగా విలువలను విడిచి, భర్తను లెక్క చేయకుండా, పిల్లలను పట్టించుకోకుండా, బైబిల్ పట్టుకొని బోధించేవారు, సేవ అంటూ తిరిగే వారిని దేవుడు చూసి, అక్రమం చేయవారులారా, మీరెవరో తెలియదు పొండి అని అనిపించుకోవాల్సి వస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.